గుడ్ మార్నింగ్ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఏంటి వాళ్ళ హాలిడేనా? అదే బట్ జనరల్గా ఆఫీస్కి హాలిడేనా ఇవాళ? దసరా లేదా? నాకు తెలుసు ఉండవు. ఫస్ట్లీ ఇవాళ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు సీజీఎం రత్నకుమార్ గారికి, రవి గారికి అండ్ టు ది ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బిఎస్ఎన్ఎల్ ఎప్పుడూ స్పెషల్గానే ఉండిపోతుంది లైఫ్లో నాకు. ఎందుకంటే మా ఫాదర్ ఆల్మోస్ట్ 38 ఇయర్స్ పనిచేశారు, క్లోజ్ టు 40 years, నాట్ అ జోక్. ఐ ఫీల్ దట్ బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేయడం వల్ల, అలాగే ప్యారలీ మా మామ్ కూడా ఆల్ ఇండియా రేడియో ఏఆర్లో వర్క్ చేయడం వల్ల మాకు యాజ్ అ ఫ్యామిలీ సొసైటీలో చాలా రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఉండేది. బికాజ్ మై ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ బిఎస్ఎన్ఎల్ అండ్ ఆల్సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్. మా ఫాదర్ని మేమందరం చిన్నప్పుడు భారతీయుడు అనేవాళ్ళం మేము. వెరీ 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 స్ట్రిక్ట్, వెరీ ఆనెస్ట్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఐ ఫీల్ నా లైఫ్లో 0% కరప్షన్ ఉన్న మనిషిని, అంటే కరప్షన్ నాట్ జస్ట్ ఇన్ సెన్స్ ఆఫ్ మనీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఈవెన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ 0% కరప్షన్ ఉన్న మనిషిని నేను నా లైఫ్లో ఎవరైనా చూశానంటే మా ఫాదర్ ఒక్కళ్ళే. నాలో కూడా నాకు తెలిసి ఎంతో కొంత ఈ సొసైటీలో కానీ ప్రపంచంలో బతకడానికి కావాల్సిన కరప్షన్ ఒక 2-3% ఉందేమో, కానీ మా ఫాదర్లో ఇప్పటికీ అది లేదు. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ వాజ్ బార్న్ టు హిమ్ అండ్ మై మామ్. వాట్ ఎవర్ మీరు అన్నట్టు ఇందాక రేడియో అండ్ టెలికాం కలిపితే, కాకపోతే రెండు ఆడియో కమ్యూనికేషన్సే, నేనేటో వీడియో కమ్యూనికేషన్లో పెట్టాను. కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళాను. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ కొడుకు అవడానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి, నేను చెప్తాను మీకు. ఇప్పుడు మన స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ మనకు ఒక టీచర్ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక ఫోన్ పనిచేయదు ఒకరోజు ఇంట్లో. ఆ పని చేయకపోయేసరికి వాళ్ళు ఏంటంటే అప్పటి వరకు నన్ను బాగా తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా అప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. మనకు అప్పుడు అర్థమయ్యేది మా ఫాదర్ ఎంత తోపో. అప్పుడు తెలిసేది అనమాట. వాళ్ళు ఏంటంటే ఒకసారి కెన్ యూ ప్లీజ్ టాక్ టు యువర్ ఫాదర్ అది ఇది అని అడిగేవాళ్ళు అనమాట. సో ఎవరింట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఫోన్లో ఏదైనా పని చేయకపోయినా కూడా నా దగ్గరికి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. కాకపోతే వాళ్ళకి ఇంట్లో సిచ్యువేషన్ తెలియదు, మా ఫాదర్ భారతీయుడు. డాడీ ఇట్లా ఒక చిన్నది ఏదో ఉంది అంటే, అకార్డింగ్ టు రూల్స్ వాళ్ళు అప్లై చేస్తే దాని ప్రకారం వస్తారు చెప్పేవాళ్ళు. ఎక్కడో అక్కడ ఎంతో కొంత పాపం నా కోసం చాలా రేర్గా బెండ్ చేసేవాళ్ళు అనమాట. అది కూడా అస్సలు ఇష్టం లేకుండా చేసేవాళ్ళు. ఫేవర్స్ చేయడం కానీ ఫేవరెటిజం కానీ ఉండేది కాదు. ఒకసారి ఇలాగే మా కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు మా హెచ్ఓడి ఉండేవాళ్ళు, ఆయనకి ఇలాగే ఏదో ఒక బిఎస్ఎన్ఎల్లో ఫ్యాన్సీ నంబర్ కావాలని అడిగారు ఆయన. ఇంకా మీరు చూసుకోండి, దానికి నేను మా నాన్న కాళ్ళ వేళ్ళ పడి జస్ట్ డైరెక్ట్ హిమ్ టు ద రైట్ పర్సన్, ఎవరైతే చేయగలుగుతారో ఆ పని వాళ్ళ వైపు డైరెక్ట్ చేయండి అంటే ఫాదర్ గేవ్ హిమ్ సమ్ కాంటాక్ట్. అండ్ ఆయన అతన్ని కలిసేసి వచ్చాక కాలేజ్కి తిరిగి వచ్చి చెప్తున్నాడు, ఏంటి సిద్ధు మీ ఫాదర్ అంటే అందరు అంత భయపడుతున్నారు అన్నాడు. మా ఒరిజినల్. సో నాకు కానీ మా బ్రదర్కి కానీ ఎప్పుడూ చాలా ఒక రెస్పెక్ట్ ఇండైరెక్ట్గా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం సార్, టు బీయింగ్ సన్స్ ఆఫ్ సాయి కుమార్ గారు. ఇవి అడ్వాంటేజెస్ అండి. ఇప్పుడు నేను మీకు డిసడ్వాంటేజెస్ చెప్తాను. నాకు తెలిసి 7th క్లాస్లో ఉన్నాను అనుకుంటప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు ప్రసాద్ అని. వాడు అమీర్పేటలో ఉండేవాడు. ఓకే, మేము చిలకలు కూడా దగ్గర ఉండేవాళ్ళం. రైల్వే క్వార్టర్స్ నుంచి కాస్త ముందుకు వస్తే పద్మారావు నగర్ నేను వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ఒకరోజు ఫ్రెండ్. నేను 7th క్లాస్ చిన్నపిల్లండి కదా, అమీర్పేట అంటే మా ఫాదర్ పంపరం సంగతి నాకు తెలుసు. నేనేం చేశాను, పక్కనే కదా అని ముషిరాబాద్ అని అబద్ధం చెప్పా. సార్ అక్కడ దాకా అంతా బాగానే ఉంది, మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఏంటని అడిగాడు. 3735-132 అని చెప్పాను. ఓకే, ఇమీడియట్గా మా ఫాదర్ 373 అమీర్పేట కోడు కదా అని అడిగాడు. ఆ విషయం మనకు తెలియదు, మనం అబద్ధం చెప్పామనే విషయం తెలుసు మనకి, అది అమీర్పేట కోడ్ అనే సంగతి మనకు తెలియదు. యాక్టింగ్ అప్పుడు స్టార్ట్ చేశాను సార్ నేను. అవునా,
అమీర్పేట అదేంటి వాడు ముషిరాబాద్ అని చెప్పాడే అంటే మా డాడీ బిడ్డ చాలా చూసాం కూర్చోని. అట్లాగే స్కూల్ నుంచి ఎవరైనా మ్యాథ్స్లో మనం ఎప్పుడు ఫెయిల్ అనమాట, ఎప్పుడు లెక్కల్లో ఎడ్జ్ మీద ఉండేవాళ్ళం అనమాట ఎప్పుడు. అంటే పాస్ అవ్వడానికి ఎంత అవసరం ఎగ్జాక్ట్లీ అంతే వచ్చేవి. సో మా టీచర్ ఎప్పుడు ఫోన్ చేసి ఇంటికి చెప్పేస్తుందేమో అని చెప్పి నేను ఒకసారి పైకి వెళ్ళి బిల్డింగ్ మీద, మల్కాజ్గిరి ఇంట్లో, నీకు తెలియదు ఇది, పైకి వెళ్ళి బిల్డింగ్ మీద వైర్ కట్ చేస్తాను నేను ల్యాండ్లైన్ రోజుల్లో. అతను ఎవరో వచ్చారు ఫిక్స్ చేయడానికి, వచ్చి ఎవడో కోసినట్టే ఉంది సార్ ఇదైతే. ఇట్లాంటి డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉండేవి. బట్ ఐ థింక్ ఆన్ అ మోర్ సీరియస్ నోట్ ఐ ఫీల్ దట్ మా ఫాదర్కి ఒక 38 years కెరియర్లో మా ఫాదర్కి ఉన్న డిసిప్లిన్ కానీ ఆనెస్టీ కానీ అవన్నీ కూడా ఎక్కడో నేను ఇంబైబ్ చేసుకున్నాను త్రూ హిస్ జీన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇవాళ నేను ఇక్కడికి రాగలిగాను. BSNL Formation Day 25th Silver Jubilee celebrations ki I'm so glad I can be here. I think BSNL will always remain that one network that is consistently there in every nook and corner of the country. I think అది ఎక్కడో ఒక చిన్న ప్రౌడ్ మూమెంట్ దట్ ఏది పని చేసినా పని చేయకపోయినా ఎక్కడికి వెళ్ళినా BSNL మాత్రం పని చేస్తుంది. Consistently concentrating on substance and how to provide great network and first connection and communication to the entire country. And I think Father Chepnattu Monna Narendra Modi garu also sorry andi Swadeshi 4G ni inaugurate cheyadam jarigindi. So I think it's the hard work of everyone who's here and through Telangana, through Andhra Pradesh and through the country as a big network. And thank you again CGM gariki, Ratnakumar gariki and the entire staff for having me here andi. Thank you, all the very best. Andarki happy Dasara, andarki happy Deepavali. Thank you andi. ఇంకా ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ప్రమోషన్ ఉంటుంది బ్లడ్ లోపల కొంచెం, దాన్ని నేను చేయలేను. October 17th తెలుసు కదా నువ్వు సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ చాలా 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 ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని ఆ సినిమా. నాకు నమ్మకం ఉంది ఆ సినిమా మీద. ప్లీజ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.